నమస్తే. కులగణన అయిపోయింది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలి. ఆ విషయంలో మొన్న శాసనసభ ఓ తీర్మానం చేసింది. దాన్ని చట్టం చేయబోతున్నారు, కేంద్రానికి పంపించబోతున్నారు. చట్టం చేసినట్టున్నారు, కేంద్రానికి పంపించబోతున్నారు. సో మరి కేంద్రానికి వెళ్ళేలోపుగా అప్పటికే ఢిల్లీకి చాలామంది వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్ సమావేశాల్లోపే చేయాలి, పూర్తిగా కంప్లీట్ చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని ఈ చర్చ చాలా బలంగా నడుస్తున్నది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీకి డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఒక లేఖ రాశారు. మీరు రేవంత్ రెడ్డికి సూచన చేయండి, ఈ విధంగా చేస్తే 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో రావడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రకంగా అయితే అవుతుంది అని ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సంచలనంగా మారింది. అసలు అవడానికి అవకాశాలు ఏమున్నాయి? బీజేపీకి ఇంట్రెస్ట్ ఉందా? పార్లమెంట్లో చట్టం తీసుకొస్తారా? ఒకవేళ తేకపోతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో అసలు పార్లమెంట్కి సంబంధం లేకుండా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు వకులాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. రామ్ మనోహర్ లోహియా అవార్డు ఏదో వచ్చినట్టున్నది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఎందుకు లేఖ రాశారు మీరు రాహుల్ గాంధీకి? రాస్తే మోదీకి రాయాలా? ఎందుకంటే పార్లమెంట్లో చేయాల్సింది వాళ్ళే. రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ రాశారు? రాహుల్ గాంధీ లేఖలో ఏం ప్రస్తావించారు మీరు? అయితే చాలా కాలంగా నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, దాని తర్వాత ఈ మధ్యకాలంలో విరివిగా ఈ అంశాలలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు, ఆ విధంగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా నేను బహిరంగ లేఖ లాంటి కార్యక్రమాలు చేశాను. నేను ఎప్పుడు చెప్తూ వచ్చిన ప్రామాణిక పద్ధతులు పాటించండి, కొన్ని ప్రెసిడెన్షియల్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ను మనం అవలంబించడం ద్వారా మన లక్ష్యం నెరవేరుతుంది. 50% దాటాలన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉండాలని చెప్పి మండల్ కమిషన్లు చెప్పారు. ఏది ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. మండల్ కమిషన్ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఆ రోజుల్లో 79-80లోనే పాటించారు. అలా పాటించడం ద్వారానే ఇంత సైంటిఫిక్గా చేశారు. కాబట్టి 27% ఒప్పుకుంటున్నాం కేంద్ర సర్వీసులో అని చెప్పి 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సాహ్ని కేసులో చెప్పింది అనేటువంటి విషయాలను నేను విరివిగా అనేక వేదికల మీద చెప్పడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏది చెప్పినప్పటికీ 42% అమలు చేసినట్టుగానే మాట్లాడడం, ఇక అయిపోయింది రేపు అమలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అది అమలుకు కావలసినటువంటి కార్యాచరణ ఒక పద్ధతి ప్రకారం చేయడం లేదు. అందుకని ఆయన ఎప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు చెప్పిండు మేము చేస్తున్నాం కాబట్టి ఆ నాయకుడిగా చెప్దామని ఢిల్లీకి పోయినా. రేపు పోయి అక్కడ బహిరంగ లేఖను రాసి వారి కార్యాలయంలో, అక్కడ వారి ఆఫీసులలో నేను ఇచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కార్యాచరణ ఏముంటుంది? ఇక్కడ చట్టం అయింది, ఆ చట్టం తీసుకుపోయి అక్కడ కేంద్రంలో ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో దాన్ని ఆమోదిస్తే 42% రిజర్వేషన్ వస్తుంది. ఇంకా చట్టం ఎక్కడైంది? ఇప్పుడు ఆ బిల్లులు అయినాయి. 2 సభలో ఒప్పుకున్నాయి, బిల్లులు అయినాయి. బిల్లులు గవర్నర్ దగ్గరికి పోవాలి, పోయినాయా లేదా మనకు తెలియదు. పోతే వారు సంతకం పెట్టిన తెలియదు. వారు సంతకం పెట్టినాక కదా అవి చట్టాలే. ముందు వారు సంతకం పెట్టడానికి గవర్నర్ గారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలతో ఈ 42% పెట్టడానికి మీరు ఏవయ్యా మీ డాటా ఏది, మీ ఏం ప్రొసీజర్ చేశారంటే మీకు కులగణన చేసినామంటారు. కులగణన చేసినావు కరెక్టే, దీనిలో అనాలిసిస్ పార్టీ ఏది, సైంటిఫిక్ గా నువ్వేమో అనాలిసిస్ చేసావు. 50% దాటడానికి కావలసినటువంటి కసరత్తు దీనిలో కనపడడం లేదు, డాటా కనిపించడం లేదు, తులనాత్మక అధ్యయనం కనిపించడం లేదు. నేను సంతకాలు పెట్టాను అవన్నీ చేసుకున్నా అని చెప్తే ఇక్కడనే అయిపోతుంది కదా. జనాభా 50% పైగా ఉందన్నప్పుడు ఇంకా సైంటిఫిక్ డేటా ఏముంది? అట్లా కాదండి. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అంటే ఏంది? ఏ వర్గాలు వెనుకబడ్డారు, ఎవరికి పొలిటికల్ అవకాశాలు రాలేదు, రాజకీయ వెనుకబడతాం ఎక్కడ ఉంది, విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు రాలేదు. అసలు మన రాష్ట్రానికి ఇప్పుడు 140 కులాలు ఉన్నాయనుకోండి, ఈ 140 కులాలలో ఎంతమందికి అవకాశాలు రాలేదు? అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఎక్కడ లూపోల్స్ ఉన్నాయి? నువ్వు చేసినటువంటి కులగణంలో నువ్వు ఏమి సేకరించగలిగినావు, ఏమి దాన్ని అధికృతంగా చెప్పగలుగుతున్నావు అని చెప్పాలి కదా. ఊరికైనా డాటాతో కాదు కదా, డాటా అంతా నింపేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపుకోవడం కాదు కదా. దాన్ని అనాలిసిస్ చేయాలి. సోషల్ సైంటిస్టులు కావచ్చు, ఎకానమిస్టులు కావచ్చు, దాని నిపుణత కలిగినటువంటి సంస్థలు కావచ్చు, అనాలిసిస్ చేయాలి కదా. ఎక్కడ చేసిండండి? ఎక్కడ చేసిండ్రు? చెప్పిందే చెప్పినట్టుగా ఉంటుందని చెప్పి నేను ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మానేసిన. ఎందుకంటే మొదటి నుండి ఇదే చెప్తా ఉన్నావు. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయమంటే వేసినావు. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషను, నువ్వు సర్వే జరుగుతుంటే ఆయన రిపోర్ట్ ఇచ్చింది కదా. రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా నువ్వు గోప్యంగా పెట్టినావు అని చెప్పి నేను మాట్లాడినా. దాని పెద్ద ఎత్తున గౌరవ పత్రికా వ్యవస్థలు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రచురించినాయి. నువ్వు ఎందుకు దాన్ని సీక్రెసీగా పెడతావు?
ఇదే మన తొలి తెలుగులో నేను అన్ని ఇగో ఈ కమిషన్ ఇచ్చినప్పుడు ఇట్లా అట్లా ముఖ్యమంత్రులను కలిసిర్రు, మంత్రులను కలిసిర్రు, పెద్ద ఎత్తున చేసిర్రు ఇక్కడే ఆధారాలతో నేను చెప్పినా కదా. నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఇప్పటివరకు ఇచ్చిందా లేదా అనేటువంటి దాంట్లో అస్పష్టత ఉంచుతూ 300 పేజీలు ఇచ్చిందని చెప్పేసి మాత్రం అసెంబ్లీలో చెప్పారు. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ దాని మీద బాగా తయారై వచ్చినట్టు మాట్లాడలే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమంటారు, మండల్ కమిషన్ ఇందిరాగాంధీ గారు వేసిందని చెప్తారు. మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెట్టింది కాబట్టి ఈ 50 + 10 60 అయినాయి అంటాడు. అందరూ అదే చెప్తున్నారు కదా. తప్పండి. ఎట్లయింది? 50% తర్వాత 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వగానే సీలింగ్ ఎగిరిపోయింది అంటున్నారు కాదండి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ 50, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50, అవును. ఈ 100కు ఈడబ్ల్యూఎస్ కు సంబంధం లేదు. ఇవి ఓపెన్ కేటగిరీ పక్కన పెడితే ఇవి రిజర్వ్డ్ కేటగిరీస్ కు సంబంధించింది 50. ఇవి సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. దీనిలో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉండరు. ఆనాడు మండల్ కమిషన్ కేసులో, ఇందిరాసాని కేసులో కూడా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 10% ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ను దానిలో ఇవ్వండి అని చెబితే 9 మందితో కూడినటువంటి ఆనాటి మండల్ కమిషన్ ఏది ఇందిరాసాని జడ్జిమెంట్ ఏం చేసింది, ఎకనామికల్ క్రైటీరియా కింద వీళ్ళని యాక్సెప్ట్ చేయము, వీళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కొట్టివేస్తూ 27% సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వండి సర్వీసెస్లో అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, 15(4), 16(4) పరిధిలోకి వీరు రారు అని ఆనాడే కొట్టేసారు. కాబట్టి ఆ రిజర్వేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటువంటివి జనరల్ సిన్హా అనేటువంటి ఆయన ఒక కమిషన్ ఇస్తే, అది కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడే 2014లో వేస్తే 2016 వరకు 17 వరకు ఒక 10 సార్లు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఆ యొక్క జనరల్ సిన్హాస్ కమిషన్ రిపోర్ట్ మేరకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్స్ ఇవ్వడానికి 103 రాజ్యాంగ అధికరణ ద్వారా తీసుకొచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. అది వేరే విషయం. దాని అంతా ఇంకా ఈడబ్ల్యూఎస్ లోకి నేను జనరల్ గా వెళ్ళలేను. కానీ ఈ 50% ఏది ఎస్సీ ఎస్టీ బీసీ 50% ఈడబ్ల్యూఎస్ 10% సంబంధం లేదు. ఇది 15(4), 16(4), అది 15(6), 16(6), అది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేకంగా పెట్టినది. కాబట్టి ఇక్కడ 50% దాటడానికి 10% మార్గం సుగమం చేసిందంటే అవగాహన లేకుండా. నిండు సభలో మాట్లాడుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ చాలా తర్ఫీదై న్యాయ నిపుణులతో చర్చించి వేఅవుట్స్ చూసుకోవాలి. మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మీరు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను టేబుల్ చేశారా? అందరు శాసనసభ్యులకు ఇవ్వాలి కదా. అది 800 పేజీలు ఉన్నది, దేనాధారంగా చేసిన ఇవ్వాలి కదా. మీరు ఇంకోటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మేరకు, అంటే డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఎవరికి సంబంధించింది? లోకల్ బాడీస్ లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచారు కదా, దానికి ఎవరి కమిషన్ ఏది కావాలి? దానికి బీసీ కమిషన్ కావాలి. బీసీ కమిషన్ నివేదిక ఇవ్వకపోవడం ద్వారానే ఎంత కసరత్తు చేసినా, ఎంత కష్టపడ్డా మన బీహార్లో అక్కడ రిజర్వేషన్లను కొట్టివేసారు విద్యా ఉద్యోగ రంగాల్లో. గవర్నర్ సంతకం పెట్టడం కూడా కష్టమే అంటారా? అంతే కదండి. ఇప్పుడు గవర్నర్ హూ ఇస్ గవర్నర్ అంటే మళ్ళీ కేంద్రము బీజేపీ ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉన్నది. నేను రాజకీయ జోలికి పోదలుచుకోవాలి. ఇక అంతా దేశం అంతా తెలిసిన ముచ్చట్లేదు. అది ఎక్కడైనా నేను అంటున్నది ఏంటంటే ఈవెన్ గవర్నర్ గారు సంతకం పెట్టిర్రా, చట్టాలైనయా, మనకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మనకు అవగాహన లేదు నాకు ఇంతవరకు. కానీ నేనేమంటున్నది ఏంటంటే మీరు గవర్నర్ను కూడా యాక్సెప్టెన్స్ చేయించాలి. ఊరికైనా సంతకం పెట్టాడు కదా. మనం దేశంలో చాలా మంది గవర్నర్లను చూస్తున్నాం, పంపగానే వెంటనే సంతకాలు పెట్టరు. మీ బీహార్ గవర్నర్ కావచ్చు, లేకపోతే కర్ణాటక గవర్నర్ కావచ్చు, తమిళనాడు గవర్నర్, చాలా మంది గవర్నర్లు ఏదైనా చట్టాలు చేసి పట్టుకొచ్చిన తర్వాత ఆర్టీసీ ఏదైనా అండి. అంతకుముందు ఇప్పుడు నరసింహన్ గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఆపలేదు, తమిళసై గారు ఎన్ని ఆపలేదు. బలమైన నమ్మకం ఉన్నట్టుంది సంతకం నేను నమ్మకంగా పెట్టాలని కోరుకుంటున్నావానండి. నేను పెట్టాలని కోరుకుంటున్నటువంటి వాడిని. అందుకోసమే కదా మన చేతిలో 3 కోట్ల జనాభాకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. మనం కష్టపడ్డాం, డాటా ఉన్నది. ఆ డాటాను అనాలిసిస్ చేయించాలన్నా వద్దా? అన్ని కోణాల్లో ఇదే డాటాను బీసీ కమిషన్ పంపించి విద్యా ఉద్యోగ రంగాల్లో మీ అబ్జర్వేషన్స్ ఇవ్వండి అంటే 20 రోజులు చేస్తారు. ఇప్పుడు డాటా సేకరించామంటే బీసీ కమిషన్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి చేయలేరు కావచ్చు. కానీ ఉన్న డాటాను చేయమంటే వాళ్ళకి పవర్స్ ఇస్తే, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు కావచ్చు, గవర్నర్ ముందు పెట్టింటారేమో సైంటిఫిక్ డేటా. అట్లుండదండి అనాలిసిస్. ఎవరు చేసారు దాన్ని? ఎట్లా చేస్తారు? ఎవరు చేసారు దాన్ని? ఏ సంస్థలు చేసినాయి? ఏ అనలిస్టులు చేసిండ్రు? నిన్న మొన్న సుదర్శన్ రెడ్డి కమిటీ, ముందేమో భట్టి గారి కమిటీ అన్నారు, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు. ఆ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఫోర్స్లు ఉన్నదా? దానికైతే ఒక జీవో రావాలి. దాంట్లో ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్తను పికెట్టి థామస్ని పెట్టిరు అన్నాడు, అదో కాంట్రవర్సీ అయింది. మాలాంటి వాళ్ళని కూడా విమర్శించడం.
దాని ఇంకో ఫారినర్ ఎకానమిస్ట్ ఉన్నారు, ఇక్కడ మనకు ఎకానమిస్టులు లేరా, సోషాలజిస్టులు లేరా? ఆనాడు మండల్ కమిషన్ ఈ దేశంలో ఉన్నటువంటి ఆంథ్రోపాలజిస్టులను, ఎకానమిస్టులను, సోషాలజిస్టులను తీసుకొచ్చి పెట్టుకునే టీంలేసి అందరిని ఇన్వాల్వ్ చేసింది. అట్లా ఇన్వాల్వ్ చేసే అవకాశం మనకు ఉండే కదా. 42% ఎట్లా నిలబెట్టాలనేటువంటి దాంట్లో, అది కంటెస్ట్ చేసేటటువంటి దాంట్లో మనకు ఉండాల్సినటువంటి ఆ పట్టుదల గురించే డిస్కషన్. ఇక్కడ సమస్య అంతా గవర్నర్ సంతకం పెడతాడా పెట్టడా అన్న దగ్గరేనా? దాని గురించి సంతకం పెడితే చట్టం అయిపోయినట్టే. చట్టం అయితే ఉన్నది నువ్వు ఆడిపోతుంది, కేంద్రానికి పోతుంది. కేంద్రం కూడా మళ్ళీ అడుగుతారు కదా, మళ్ళీ ఆడ లా డిపార్ట్మెంట్ ఉంది కదా. వాళ్ళు ఏమంటారు, ముందు ఐఆర్ కొల్హో జడ్జిమెంట్ ప్రకారం 2007లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏది పడితే అది పెట్టడానికి వీలు లేదు, ఒకవేళ పెడితే జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఎందుకంటే కేశవానంద భారతి కేసు తర్వాత ఐఆర్ కోహ్లీ అనేది ప్రామాణికమైంది. కేశవానంద భారతి ఏమో 13 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, కొల్హో కేసు ఏమో 9 మందితో కూడినటువంటిది. అంటే ఏది పడితే 9th షెడ్యూల్లో పెట్టరాదు, పెడితే ఒకవేళ మౌలికతకు విఘాతం కలిగితే మేము క్వశ్చన్ చేస్తాం, మేము జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా మండల్ కమిషన్ జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇందిరా సహాన్లో 50% దాటాలన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ చూపించమన్నారు. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ చూపించాలంటే సైంటిఫిక్ డేటా అనాలిసిస్ కంపారిజన్ స్టడీ జరగాలి. అది కూడా నిపుణత కలిగినటువంటి వ్యక్తులు, నిపుణత కలిగినటువంటి సంస్థలు దానికి కమిషన్లు చేయాలి. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి మంచి అవకాశం ఉన్నది. అది చేసి ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాం. అది ఏం చేయకుండా ఇప్పుడు రేపు పొద్దున ఏదో ఢిల్లీలో పెద్ద కార్యక్రమం ఉందని చెప్పి మనం వింటున్నాం, రైల్వే పెట్టినారని వింటున్నాం. పోవాలి, ఢిల్లీ పోవాలి, రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేయండి, మనం వద్దామంటలేం. అరే కులగన చేయించండి మంచిదే, కానీ నువ్వు చట్టాలాడికి పంపినా ముందు, నువ్వు చట్టాలాడికి పంపి పార్లమెంటు దశలో 1 నెలైనా 2 నెలలైనా వాళ్ళు ఏం ఇన్వాల్వ్ కానప్పుడు మనం ఏమంటాము, అరే ఏమయ్యా మేము ఇంత కష్టపడి మా చట్టాలను పంపితే వాటిని కనీసం మినిమం పరిశీలిస్తలేవేందని చెప్పి మనం అక్కడ పోరు గర్జన వినిపిస్తాం. ఇప్పుడు మరి చట్టాలు పోయినాయా లేవో తెలియదు, గవర్నర్ గారు ఇక్కడ సంతకం పెట్టినా లేదో తెలియదు, అసలు ఏ పద్ధతిలో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ స్టేజ్ మనకు తెలియకముందే ఢిల్లీ బాట పడుతున్నారు మన వాళ్ళంతా. రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి చెప్పమన్నది ఏంది? ఇదే అడిగిన నేను అదే అంటున్నా, వీళ్ళు అసలే సరైన పద్ధతులు పాటిస్తలేరు. వీళ్ళు బీసీ కమిషన్ ద్వారా నివేదిక తీసుకుంటలేరు, డెడికేటెడ్ కమిషన్ ఆగమేఘాల మీద వేసింది, ఈ సర్వే మీద అధ్యయన కమిటీ అధ్యయనం జరుగుతలేదు. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి డాటా ఉన్నా క్రియేట్ చేయగలిగినటువంటి నిబద్ధత ప్రభుత్వంలో లేదు. కాబట్టి మీరు చెప్పాలి, మీరు ఇన్వాల్వ్ అయితేనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సమానత్వం కావాలి, ఈ క్యాబే తీసిపాలి 50% అని చెప్పి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరుగుతున్నారు, జోడో యాత్రలో అంతటి చెప్పారు. ఇవాళ కులగణన జరగాలని చెప్పి పెద్ద ఆయన ఒక ఛాంపియన్ గా పనిచేస్తున్నాడు, మనం అందరం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ నువ్వు చేయగలిగే రాష్ట్రాల్లో చేస్తలేరు. నువ్వు ఏదైతే పట్టుకొని తిరుగుతున్నావో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నావో, కులగణన జరిగిందని చెప్పి చట్టాలు చేసినామని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమంలో పడుతున్నారు తప్ప అసలు ఇక్కడ ప్రామాణికమైన పద్ధతులు మర్చిపోతున్నారు కదా. వీళ్ళు చాలా క్లియర్గా కనబడతలేరా? ఎందుకంటున్నా అంటే ఆ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మేము ఎలక్షన్లకు వెళ్తామన్న స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. ఎక్కడ చేస్తారండి బాబు? ఇప్పుడు దీన్ని అక్కడ పట్టుకపోయిన తర్వాత ఎలక్షన్ జరిగే అవకాశం కనబడతలేదు కదా. ఎక్కడ అవుతుంది ఇప్పుడు? ఎట్లయితే చెప్పండి, 4 నెల పోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ పాత రేటు వచ్చినతోనే పోతారు వీళ్ళు. ఆ ఉద్దేశం ఉంటే ఇట్లా చేయరు కదా. నువ్వు క్వశ్చనర్లో అన్ని క్వశ్చన్లు వద్దు, తగ్గించుకోపోతుంది. డెడికేటెడ్ కమిషన్ సరిగ్గా పనిచేయకపోతుంది, బీసీ కమిషన్ పని చెప్పకపోతుంది, నువ్వు సుదర్శన్ రెడ్డి కమిషన్ వేసినా అంటున్నావు, ఆ కమిషన్ అధ్యయనం చేయకపోతుంది. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు బిల్లులు పెడితే నువ్వు హీరో. ఇప్పుడు డాటా ఉన్నది అనుకోండి, వాదించడానికి మనకు అవకాశం ఉంటుంది. అరే మేము ఇంత డాటా ఉన్నది, ఇంత సమర్థంగా మేము చేసినాం, సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిలో మేము ముందుకు పోయినాం, ఎస్ మేము అవసరం అనుకుంటే హైకోర్టులో కొట్టేస్తే రేపు సుప్రీంకోర్టులో కొట్లాడదాం అనండి. అది కదా మీరు చేయాలి. బీహార్ లో కొట్టుడు పోవడానికి ఇవే రీజన్స్. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసిర్రు. కానీ ఏమైపోయింది, ఇవాళ ఆయనకున్న పరిస్థితి మనకు లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ సర్వే చేయొద్దని కేసులు వేసారు, తర్వాత ముందుకు పోవద్దని చెప్పి కేసులు. ఇక్కడ ఏ కేసులు లేవండి. ఆయన అడుగడుగున వేసే వరకు ఆయన వశపడక ఏం చేసాడు, ఆ డాటాను పట్టుకున్నాడు, తొందరగా బిల్లు పెట్టిండు, అది జిఏడి ద్వారా చేయించాడు, ఆయన జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించాడు. అదొక పొరపాటు అయిపోయింది. బీసీ కమిషన్ నుంచి నివేదికలు తీసుకోలేదు, సంబంధిత నిపుణుల కమిటీలు వేసి దాన్ని అధ్యయనం చేయించలేదు, రా మెటీరియల్ పట్టుకున్నాడు, బిల్లు పెట్టుకున్నాడు, చట్టం చేసిండు, చట్టాన్ని ఇమీడియట్లీ అమల్లోకి తీసుకొచ్చాడు. ఇవాళ నేనేమంటున్నానంటే మీరు చట్టాలు ఇక్కడ అమల్లోకి వెంటనే తేకపోవచ్చు, అమలు చేసే అధికారం మీకే ఉన్నది, చేయకపోవచ్చు, కేంద్రం మీద పెడతాను అంటున్నారు. కానీ 9th షెడ్యూల్లో పెట్టినా ఒకవేళ మీరు అనుకున్నట్టు అన్ని సవ్యంగా జరిగి, లేదా మీరు అన్నట్టుగా మండల్ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం 50% దాటిందని చెప్పి ఎవరు కేసులు వేయకపోయినా, మీరు చేయాల్సినటువంటి పద్ధతులు కనుక సక్రమంగా చేయకపోతే రేపు ఇబ్బందులు వస్తాయి అంటున్నా నేను.
ఇప్పుడు మనకు డాటా ఉన్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేయడానికి మీకు ఏమి ఇబ్బంది? 20 రోజులు, ఇప్పుడు ఒక నెల రోజులు సమయం తీసుకుంటే బీసీ కమిషన్ ఇస్తుంది, డెడికేటెడ్ కమిషన్ మళ్ళీ రివ్యూ చేస్తుంది, మళ్ళీ నిపుణుల కమిటీ మీరు ఏదైతే వేసినరో వాళ్ళతో చేయించిన అనుకోండి, ఆ డాటా మొత్తం అందుబాటులోకి వచ్చిన తర్వాత రేపు ఎక్కడైనా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో ఎవడైనా కొట్టేస్తారా నువ్వు అనుకుంటే సుప్రీంకోర్టులో ఏరా 9th షెడ్యూల్లో పెట్టినాక కొట్టేరా? 9th షెడ్యూల్లో నువ్వు బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ డిస్ట్రాయ్ చేస్తే షెడ్యూల్లో పెట్టిన ఇప్పటివరకు ఏం కొట్టేసారు? ఏం కొట్టేయలేదు కదా. ఎందుకు కొట్టారు? ఇప్పుడు వాళ్ళు పెట్టడానికి ఆ పరిస్థితి వస్తే కదా పెట్టాలని కూడా పెడతారు కదా. ఎట్లా పెడతారు? అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరు? అక్కడ బీజేపీ ప్రభుత్వం, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం. నీ దగ్గర డేటా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు కొట్టేస్తే నువ్వు సుప్రీంకోర్టు పోతావు. సుప్రీంకోర్టులో నువ్వు సమర్థవంతంగా వాదనలు వినిపించిన తర్వాత ఎస్ తెలంగాణ చేసింది కరెక్ట్ అన్నప్పుడు కదా నీకు మళ్ళా పార్లమెంట్కి వచ్చి అమెండ్మెంట్ జరిగి నీకు 9th షెడ్యూల్లో పెడతారు. అప్పుడు నిలబడుతుంది. నిలబడడానికి కావాల్సిన పని చేయమని చెప్పి నేను అంటున్నా. ఇవన్నీ మీరు చెప్తేనే ఇంటడికి రాహుల్ గాంధీ ఎవరు చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరు చెప్తే వినేటట్టు లేరని చెప్పి నేను ఈ విషయాలన్నిటి కూడా దాన్ని మంచిగా చక్కగా క్రోడీకరించి దానిలో సర్వసమర్థంగా నేను రాసి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారో ఏమవుతారో మనం చూడాలి. సో ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది కొన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అసలు ఈ పార్లమెంటు చట్టము ఇదంతా కాకముందే ఒకవేళ వాళ్ళు చేయకపోయినా అసెంబ్లీలో ఆల్రెడీ 2 బిల్లు ఆమోదం తెలిపారు, గవర్నర్ సంతకం పెడితే చట్టం అయిపోతుంది, ఇమీడియట్ గా ఎలక్షన్కి వెళ్ళిపోవచ్చు 42% రిజర్వేషన్ తో అంటున్నారు. సాధ్యమైంది? సాధ్యమే. ఎట్లా? ఎందుకు సాధ్యం అంటే 243 T6 ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీలకు అంటే 243 లో 1 to 6 5 వరకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు జనాభా ప్రకారం చేయమని చెప్పారు. 1/3 రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు, వాళ్ళకు రొటేషన్స్ ఇవ్వమన్నారు. 6 లో ఏం చెప్పినారంటే రాష్ట్రాలకే బీసీ రిజర్వేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. మీరు రాజ్యాంగంలో ఉన్నది అది. రాజ్యాంగంలోని 243 T6 ద్వారా మున్సిపాలిటీస్లలో, మున్సిపల్ కార్పొరేషన్లలో, గ్రామ పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టడానికి మీ రాష్ట్ర శాసనసభలో చట్టాలు పెట్టుకొని ఆ చట్టాలను మీరు అమలు చేసుకోమని చెప్పి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. కాబట్టి నువ్వు వెంటనే అమలు చేయొచ్చు. నీ రాష్ట్ర చట్టాలను నువ్వే అమలు చేసుకోవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు? అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఏ రాష్ట్రమైనా అంతే అండి. బీసీలకు సంబంధించి ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రమే చట్టం చేసుకొని రిజర్వేషన్లు అమలు చేసుకుంటాయి. చేస్తున్నాయి కదండి. అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అదే పద్ధతి. అంతకుముందు 73, 74 రాజ్యాంగ సవరణ కన్నా ముందు ఈ అవకాశం లేదు. 93 ఆమోదమే అక్కర్లేదు, ఏది అవసరం లేదు. పొద్దున కోర్టుకి వెళ్ళినా ఏం కాదు. ఏమైతుంది? కొట్టేస్తారు. అంటే 50% విషయం కొట్టేస్తారు. ఒకవేళ అనుకుందాం, అది ఎప్పుడు కొట్టేస్తారు? నువ్వు డేటా సమగ్రంగా లేకపోయినప్పుడు. ఇప్పుడు హైకోర్టుకు పోయిన తర్వాత దీనికి వర్తించదా 50% దాటొద్దని? నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే 50% దాటింది కాబట్టి హైకోర్టులో కొట్టేస్తారని మనం భయప్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర డాటా ఉన్నది, మన దగ్గర అనాలిసిస్ పార్ట్ ఉన్నది. మనం 50% దాటడానికి ఇంత పని చేసినాం. ఇన్ని కులాలకు అవకాశం రాలే, జనజీవన స్రవంతిలో వీళ్ళు గెలవలేకపోయినరు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అండర్ రిప్రజెంటేషన్ ఉంది. ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టుగా ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పింది. కాబట్టి మేము 50% దాటుతున్నామని కొట్లాడడానికి కావాల్సిన డాటాను పెట్టుకో. ఇక్కడనే గెలుస్తాం మనం. ఇక్కడ ఓడిపోయిన సుప్రీంకోర్టులో మనకు అవకాశం వస్తుంది. ఇవాళ బీహార్లో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచిండ్రు, చట్టం కొట్టేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇంకా అట్లే చూస్తున్నది. అది సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేలే. సుప్రీంకోర్టులో వాదనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నది, ఒప్పుకుంటున్నది. ఎందుకు కారణం అంటే వీళ్ళ దగ్గర 13 కోట్ల జనాభాకు సంబంధించిన డాటా ఉన్నది. ఇవాళ 3 కోట్ల పైసలకు జనాభాకు సంబంధించిన తెలంగాణ డాటా మన దగ్గర ఉన్నది. మనం పెట్టుకున్నాం. దాని కులాల పరంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా మొత్తం అధ్యయనం కనుక చేసినాం అనుకోండి నిపుణుల చేత, ఎంత బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, బోల్డ్ అని ఉపకరణాలు ఉన్నాయి, బోల్డ్ అని సంస్థలు ఉన్నాయి, ఎంతో మంది సోషాలజిస్టులు ఉన్నారు, ఆంథ్రపోనాలజిస్టులు ఉన్నారు, ఎకానమిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టి మీరు డెడికేటెడ్ కమిషన్కు, బీసీ కమిషన్కు సపోర్ట్ చేయండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే టీములు వేసుకుంటారు, వాళ్ళే పని చేస్తారు, వాళ్ళే వేదికలు ఇస్తారు. మీ చేతులున్న పని చేయకుండా నువ్వు అసలు ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నారు, ఇక్కడ చట్టాలు అయిపోయినారు. చట్టాలు అయిపోయినా మనకు తెలియదు కదా. గవర్నర్ గారు సంతకం పెట్టినా లేదు, అవుతుంది కదా. గవర్నర్ కూడా ఇవన్నీ అడుగుతాడు కదా. గవర్నర్ పట్టుకునే సంతకం పెడితేనే ఎట్లా అనుకుంటారు మీరు? కాబట్టి ఇవాళ బీసీలకు 42% మీరు ఇస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాం. రాజకీయ రంగంలో కాదు, విద్యా ఉద్యోగ రంగం ఉన్నారు. అది గొప్ప ముందడుగా అని చెప్పి అనుకున్నాం. మేమందరం కూడా అభినందన తెలియజేసినాం. పొన్నం ప్రభాకర్ పిలిస్తే పోయిన ఆయన అభినందించాం. ఇంకా అనుమానం, కుట్ర ఉన్నదని అంతే కదండి. ఇది నిలబడేది కాదు, పోయేది కాదు. అంత వట్టి ముచ్చటేది ఎంత ఎక్కడ నిలబడుతుంది? నీ అనాలిసిస్ లేదు కదా. నువ్వు సర్వసమర్థంగా చేయాలి కదా. ఇంకోటి పారదర్శకంగా చేయాలి. ఏం చేసినా నువ్వు ఏం చేస్తున్నావు,
సుదర్శన్ రెడ్డి కమిటీ చేసినానో అది దాని సంగతి తెలుసలేదు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా లేదా అని తెలియదు. 300 పేజీలు ఇచ్చిందని ఎవడు చెప్తాడు, ఇచ్చిందా లేదా మనకు తెలియదు. అది టేబుల్ చేయలేదు, ఒక శాసనసభ్యుడు తెలియదు, ఒక ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఇంకెవరు తెలుస్తాయి? అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఫేస్ చేయాలి కదా వాళ్ళు కూడా. అవునండి, అందరు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, మొన్న బీసీ రిజర్వేషన్లకు మేము ఎందుకు వ్యతిరేకం పోవాలని చెప్పి అందరూ చప్పట్లు కొట్టిన చప్పడుకున్నారు. ఎందుకంటే బీసీలకు మేము వ్యతిరేకం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారని. కానీ మీరు వాళ్ళు ఏమైపోతారు, ఎవరినో దోషిగా నిలబెట్టాలని చెప్పి మీరు అప్రతిష్ట పాలవుతారు. బీసీలకు మీరు దూరం అవుతారు, బీసీలకు దూరం అని పక్క పెట్టండి, మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఇస్తాన్న 42% ఇవ్వని పరిస్థితులలో ఇంకొక ప్రమాదం కూడా దీనిలో దాగున్నది. రావు గారు వేరే రాష్ట్రాలలో ఇట్లే తాత్సారం చేసుకుంటా టైంపాస్ చేసుకుంటా కోర్టుల చుట్టూ తిరుగుతా అంటే, నీకు రాజ్యాంగంలో మేము ఏం చెప్పినావా, ఇన్ టైంలో ఎలక్షన్ చేయమని చెప్పినాం కదా, నువ్వు సంవత్సరాల తరబడి టైం పాస్ చేస్తున్నావా? రిజర్వేషన్లు ఏం లేవు, నాడు ఎస్సీ ఎస్టీలకు పెట్టు, బీసీలకు రిజర్వేషన్ లేవు, జనరల్ కేటగిరీలో పెట్టాను అంటారు. మహారాష్ట్రలో అదే జడ్జిమెంట్ ఇచ్చారు, మధ్యప్రదేశ్ అదే జడ్జిమెంట్ ఇచ్చారు, ఒడిశాలో అయితే రిజర్వేషన్ లేకుండా పోయిండు. వీళ్ళే అవసరం కొట్టుకుపోతారు. ఇప్పుడు ఏ కుట్ర జరుగుతాయి మనకు తెలియదు. నేను ఏమంటున్నాను, 42% దేవుడెరుగు ఉన్న 21% కూడా అమలు చేయనటువంటి ఒక అగత్యం ఏర్పడితే బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలే. మీరు 42% నిలబెట్టడానికి ప్రామాణిక పద్ధతులు పాటించండి, సైంటిఫిక్గా ముందుకు పోండి, డేటాను అనాలిసిస్ చేయించండి, కంపారిజన్ స్టడీ చేయండి. ఆ నివేదికల ఆధారంగా ఈ బిల్లులకు, మీ యొక్క బిల్లులకు తోడుగా ఇవి చట్టాలు అయిన తర్వాత, గవర్నర్ గారి సంతకంతో చట్టాలు అయిన తర్వాత కేంద్రానికి పంపితే మీకు ముఖం తెలివి ఉంటుంది, సుప్రీంకోర్టులో కొట్లాడే అవకాశం ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు పోరుబాట పెడితే మీ డాటా వలన మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సర్వసమర్థంగా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూని కావాలి, ఈ రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, మాకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్పి వారికి నేను లేఖలో కోరడం జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. సో చూద్దాం మరి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అని. గవర్నర్ దగ్గర మరి బిల్లులు గవర్నర్ టేబుల్ మీద ఉన్నాయా, గవర్నర్ సంతకం ఆల్రెడీ పెట్టేశారా ఏంటి అనేది మనకు క్లారిటీ రావాలి. సో దాని మీద అయితే ఎలాంటి చర్చ ఎవరూ చేయట్లేదు. సో బీసీ సంఘాలు నాయకులు మాత్రం దీని మీద చాలా నిశ్చితంగా వాళ్ళు గమనిస్తున్నారు. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఏది ఏమైనా అతి త్వరలో దీనికి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం అయితే ఉన్నది. ఎండ్ కార్డ్ మీన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ 42% రిజర్వేషన్స్తో జరుగుతాయా, లేదు పాత రిజర్వేషన్లతోనే చేయడానికి ముందుకెళ్తారా? రాబోయే రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.